ఆబ్వియస్గా చూడకుండా అలా లైట్గా తిరిగి అబ్జర్వ్ చేయండి రా. అటు చూడండి. అవునరా, ఫస్ట్ ఇయర్ ఈసీరా. నా బస్ రూట్లోనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నన్నే చూస్తుందిరా. లైబ్రరీలో, క్యాంటీన్లో, కాలేజ్ బస్లో. ఇదే మొదటి ఫెయిల్యూర్. రేయ్ వస్తుందిరా. ఒకేసారి 1000 వైలిన్లతో సింఫనీ వాయిస్తుంటే ఎలా ఉంటుందో. ఐమ్ ఇన్ లవ్. నెక్స్ట్ ఫెయిల్యూర్. వెళ్ళి మాట్లాడచ్చు కదరా. ఏంటి వెటకారమా? నా వల్ల కాదు. విఘ్నేష్కో ప్రాబ్లం ఉంది. వాడికి అమ్మాయిలతో మాట్లాడటం రాదు. ఆల్రెడీ వెళ్ళాను కుదరలేదు. అయితే హాయ్ విఘ్నేష్. యాక్చువల్గా ఈ ప్రాబ్లంకి కారణం వీడికి చిన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్. సన్ఫ్లవర్ బాయ్స్ హనీ బీ గర్ల్స్ వచ్చి లైన్అప్ చేయండి. ఒక్కొక్క హనీ బీ గర్ల్ ని ఒక్కొక్క సన్ఫ్లవర్ బాయ్ తో పేరు చేస్తాను. అందరూ మీ మీ పేరుని కరెక్ట్ గా గుర్తు పెట్టుకోవాలి, సరేనా? ఉషా నువ్వు వెళ్ళి అశోక్ తో పేరుగా నుంచో. శివ ఇట్రా. సోఫీ నువ్వు వెళ్ళి విఘ్నేష్ తో నుంచో. సోఫీ విఘ్నేష్ దగ్గరికి వెళ్ళు. గో అండ్ స్టాండ్ విత్ విఘ్నేష్. సోఫీ సోఫీ ఆగు. ఇంత చిన్న వయసులోనే రిజెక్షన్ ఫేస్ చేసినందు వల్లే వీడికి అమ్మాయిల్ని చూస్తేనే భయం. నువ్వు ఫీల్ అవకరా మామ. నిన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఆ గుండెని కాస్ట్యూమ్ వేసుకుని వేస్ట్ ఫీల్ ఉన్నాడు చూడు, వాడు గర్ల్ ఫ్రెండ్గా ఉంది. ఏ పోరా, ఇప్పుడు వాడు ఐఐటీలో చదువుతూ సూపర్ పొజిషన్ లో హ్యాండ్సమ్ గా ఉన్నాడు తెలుసా? ఏ పోవే. ఏ నువ్వే పోరా. పోవే. పోరా, వాడితో మనకేం పని, నువ్వు రారా. నువ్వు ఫీల్ అవకరా మామ. సో ఇప్పుడు విఘ్నేష్ ఒక అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళాలంటే ఏమేమి నెగిటివ్గా జరగచ్చో అవన్నీ వాడి మైండ్లో పరిగెడుతూ ఉంటాయి. అందుకు భయపడి అమ్మాయితో వాడు మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళి తనతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. తన అటెన్షన్ నీ వైపు తిప్పరా చాలు. ఎలారా? నీ స్టైల్ చూపించరా. ఇక్కడ చూడు, ఈ కాలపు అమ్మాయిలకి మంచి అబ్బాయిలంటేనే నచ్చడం లేదు. రౌడీలు, పోకిరులు, చెంచగాళ్ళు, పిక్ పాకెటర్లు వీళ్ళనే వెతుక్కుంటూ వెళ్ళి మరీ పడిపోతున్నారు. తన ముందు ఎవరైనా జూనియర్ ర్యాగింగ్ చేయరా చెప్తా. నీ పవర్ అప్పుడు తెలుస్తుంది. రే వద్దురా, వాడికి ర్యాగింగ్ అంత అలవాట్లేదు. నువ్వు మూసుకురా, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. జనరల్గా మన కుర్రాళ్ళు ఫెయిల్ అవ్వటానికి ముఖ్యమైన కారణం ఇలాంటి ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అడ్వైస్ ఇవ్వటమే. ఇంత మాట్లాడుతున్నాడే, వీడి గురించి మీరు తెలుసుకోవాలి. శివ వీడికి అమ్మాయిలకి అస్సలు పడదు. ఇడియట్ రాస్కల్, అసలు మనిషివేనా? మా అమ్మాయికి ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. నాకు ఇంకోసారి లవ్ లెటర్ ఇచ్చావంటే చంపేస్తా. ఇంత అడ్వైస్ ఇస్తున్నాడే, వీడికి ఎందుకు ఒక్క అమ్మాయి కూడా పడలేదని ఏ రోజైనా ఆలోచించాడా? నీలాంటి ఓ ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. రే ఇప్పుడు మన బస్సులో ఉన్న జూనియర్స్లో 2 బిత్తర మొహాలు సెలెక్ట్ చేద్దాం రా. రే వాళ్ళు ఓకేనా? రే నాకు భయంగా ఉందిరా. ఇంతకుముందు ర్యాగింగ్ చేసిందే లేదురా. వద్దురా. రే ఎందుకురా భయపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నీ ఫస్ట్ పిలుపులోనే వాళ్ళు భయపడిపోవాలి. బాగా ఫోర్స్గా ఏయ్ అని పిలవరా చెప్తా. రే వద్దురా. రే పిలవరా. వద్దురా. పిలవరా. అరే వద్దురా. రే ఇట్రండి రా. మిమ్మల్ని రా, ఇట్రండి. డాన్స్ చేయడం వచ్చారా? డాన్సా? తెలీదన్నా. మరి మార్చ్ పాస్ట్ చేయడం వచ్చారా? తెలుసన్నా. సరే ఇక్కడ సైకిల్ ఉంది, పంపు కొట్టు. సరే అన్నా. మార్చ్ పాస్ట్ చేస్తూ కొట్టు. పైన బల్బ్ ఫ్యూజ్ పోయినట్టుంది చూడు, కొత్తది ఫిక్స్ అయ్యి. పంపు కొట్టడం రాపమన్నారా? బల్బ్ ఎవరు తీస్తారు? ఎక్కువ భయపెట్టుకురా, ఏడుస్తాడేమో. డాన్స్ చేయడం రాదన్నా? బాగానే చేస్తున్నావు కదరా. రే
నువ్వు కూడా అదే చేయరా. రాదన్నా, వద్దన్నా. వద్దంటావా? రే చేయరా. మామా పిల్లాడు భయపడుతున్నాడు రా. చేయమని చెప్తున్నానా? అన్నా వద్దన్నా. మామా ఇన్ని ఒకటి పీకితేనే దారికి వస్తారనుకుంటా. చెప్పింది చేయరా. నీకేగా చెప్తుంది. వదిలేండి అన్నా. రేయ్ పీకిరా ఒకటి. అన్నా ఏంటన్నా ఇప్పుడు తల మీద ఎందుకు కొట్టావు? రే సింపుల్ గానే కదరా చేయమన్నాను. దాని తల మీద కొట్టాలా? రే ఎందుకు అరుస్తున్నావు? సారీ రా. ఓనా ఏం అవసరం లేదు. రే పదరా. బల్బు లేదు, పంపు లేదు. ఎందుకురా వాడిని అలా తల మీద కొట్టావు? అందరి ముందు నీ మీద అరిచేశాడా? అవునరా, ఇప్పుడు ఏం చేసినా కూడా ఇంతేనారా? అలా ఏం కాదులే. ఏదేమైనా నువ్వు వాడిని తల మీద కొట్టునకూడదు. తను లేకుండా నేను ఉండలేనురా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినా కూడా సెకండ్ టైం వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదరా. నీకు అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కదరా. చెప్పరా. మీరు ధైర్యం చెప్పాలో వద్దో అర్థం కావట్లేదు.